భద్రాద్రి శ్రీ రామచంద్ర స్వామి దేవాలయంలో సీతారామనవమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 26వ తేదీన ఉదయం ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. ఆ తర్వాత 27న శ్రీ సీతారాముల కళ్యాణం, 28న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు రాములోరి కళ్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు రానుండటంతో భద్రాద్రి ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా అలంకరణలు జరుగుతున్నాయి. ఇక భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో తిరు కళ్యాణ శోభపై మరిన్ని వివరాలు రవికిరణ్ మనకు అందిస్తారు. దక్షిణాయుద్ధిగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో తిరు కళ్యాణ మహోత్సవాలు అయితే అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. రోజువారీ ఉత్సవాల్లో భాగంగా రోజువారీ జరిగేటటువంటి వేడుకలు కూడా వీక్షించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం సాయంత్రం కూడా పెద్ద ఎత్తున కూడా రష్ కనపడుతుంది. తిరుకళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 27వ తారీఖు జరగనున్నటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం కావచ్చు, అలాగే పట్టాభిషేకం సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పటికే మూడవీధులన్నీ కూడా అలంకరణలతో కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో భద్రాచలం అంతా కూడా రామనామస్వరంతో మారుమోగే విధంగా ఆధ్యాత్మిక శోభ అయితే వెల్లివిస్తుందని చెప్పవచ్చు. భద్రాచలం వచ్చే ప్రతి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చాలా రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఆన్లైన్లో కూడా టికెట్లను ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వచ్చి ఇక్కడ పలహారాలు కావచ్చు, అలాగే కళ్యాణం ఈరోజు ఇచ్చేటటువంటి ఏదైతే తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలకు సంబంధించి కూడా గోటి తలంబ్రాలు ఏదైతే ముత్యాలతో ఉంటాయో ఆ తలంబ్రాల ప్యాకెట్ల కోసం కూడా పెద్ద ఎత్తున భక్తులు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో 300 క్వింటాల పైచిలకు తలంబ్రాలను కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటుగా కంటోన్మెంట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే దేవాలయానికి సంబంధించి కూడా మూడవీధులన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. పూర్తిగా లైటింగ్ మధ్య రాములవారి దేవస్థానం అంతా కూడా లైటింగ్ వెలుగులతో కనపడుతుంది. సాయంత్రం వేళ ఆహ్లాదం పంచే వాతావరణం ఉండే విధంగా రాములవారి దేవాలయం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే ఆలయ అధికారులు కావచ్చు, అలాగే వేద పండితులు కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా వీటిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కేబినెట్ మంత్రులందరినీ కూడా రాములవారి కళ్యాణానికి ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా విధుల్లో పాల్గొనే అవకాశం అయితే కనపడుతుంది. శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క దేవాలయంలో జరిగేటటువంటి అత్యంత వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈరోజు రేపు కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా సమీక్షలు నిర్వహించే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా అటు ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే గవర్నర్ కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి రావడంతో భద్రతా పరంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇది పరిస్థితి. కిరణ్, భద్రాచలం నుండి.